హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీను మహా యూట్యూబ్ ఛానల్. ఇక్కడ నేను బ్లౌజ్ అనేది మీకు 30.2 నడుము లూజ్ ఉండే బ్లౌజ్ని ఎలా కటింగ్ స్టిచ్చింగ్ చేయాలనేది నేను కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో రెండూ పెడతానండి, చూడండి. అయితే ఇక్కడ నేను కృష్ణ ముకుంద మురారి సీరియల్లో హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నానండి. అలాగే స్టిచ్చింగ్లో కూడా చూడండి హ్యాండ్స్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో. ఫస్ట్ అయితే ఇక్కడ బ్లౌజ్ని ఐరన్ చేసి పెట్టుకొని ఇలా 1/2 ఇంచ్ వెడల్పుతో కింద ఒక లైన్ డ్రా చేసుకోండి. కస్టమర్ మనకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు నడుము దగ్గర పొడవు. సో దానికోసం కూడా నేను మళ్ళీ ఒక లైన్ అనేది డ్రా చేశాను. పైన నెక్ కూడా అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఎల్లో కలర్ బార్డర్, అక్కడ వరకు కిందకైతే దించమని చెప్పారు. నేను అదే ఇక్కడ నడుము బ్యాక్ అనేది ఈ విధంగా వీపు పొడవును కూడా తీసాను. అలాగే ఇప్పుడు నడుము లూజ్ని టేప్తో ఈ విధంగా కొలుచుకుంటూ ఉండాలి. కొంచెంగా పట్టుకొని నడుము లూజ్ వచ్చి 30.2 వచ్చింది. దీన్ని 4 భాగాలు చేసుకోవాలి. 7.6 వస్తుంది. ఆ 5కి 6కి మధ్యలో వస్తుందన్నమాట. అయితే ఆ కొంచెం కూడా 6 పాయింట్లు పెట్టేయండి, సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? టేప్ని ఇలాగా 30.2 భాగాలకి 2ని ఇలా 4 భాగాలు చేసుకోవాలి. నడుము లూజ్ వచ్చి 7, 6 పాయింట్లు. ఖర్చుకి 1 పాయింట్, సారీ అండి, ఖర్చుకి 1 ఇంచు, సైడ్ ఖర్చులో 2 ఇంచులు అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. 1 ఇంచ్ అనేది బ్యాక్ సైడ్ డాట్ కోసం ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవును చూసుకోవాలి. షోల్డర్ దగ్గర నుండి బ్యాక్ టక్స్ వరకు ఎంత పొడవు ఉందో చూసుకొని టేప్తో ఈ విధంగా కొలుచుకోవాలి. అటు ఇటు సేమ్ అదే కొలత అనేది పెట్టేసుకొని షోల్డర్ దగ్గర ఇట 2 లైన్లు అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. అలాగే ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ పెట్టుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 7, 6 పాయింట్లు. 7, 6 పాయింట్లకి 1.5 ఇంచ్ కలుపుకోవాలి. సైడ్ 2 ఇంచులు ఖర్చులో కలుపుకోవాలి. ఇప్పుడు సైడు ఇలా 2 లైన్స్ అనేది డ్రా చేసేసుకోవాలి. షోల్డర్ వచ్చి 5.5 పెట్టుకోవాలి. ఇదే 5.5 ఇలా కింద వైపుకి కూడా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. మనకి ఆది బ్లౌజ్లో సైడ్ పొడవు అనేది ఎంత, ఖర్చు పొడవు అనేది ఎంత ఉందో చూసుకోవాలి. నడుము దగ్గర నుండి ఆమ్ రౌండ్ వరకు పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. ఈ విధంగా పొడవు చూసుకొని ఇలాగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు టేప్తో అక్కడికి కరెక్ట్గా ఎంత వచ్చిందో చూసుకొని అక్కడికి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. 5 ఇంచులు అయితే వచ్చింది. ఈ 5 ఇంచుల్ని ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. లైన్స్ అనేది ఆమ్ రౌండ్ కోసం 1.5 ఇంచ్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఆమ్ రౌండ్ స్కేల్ తీసుకొని ఆమ్ రౌండ్ దగ్గర ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు డ్రా చేసిన విధంగా బ్లౌజ్ మొత్తాన్ని కటింగ్ చేసుకోవాలి. అయితే బ్యాక్ నెక్ను కూడా రౌండ్ నెక్గా డ్రా చేసుకోవాలి. నెక్ విడుతు 2.5 పెట్టుకోండి. కింద వీపు దగ్గర వెడల్పు వచ్చేసి 3 ఇంచులు పెట్టుకొని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకొని రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకోండి. ఆమ్ రౌండ్ స్కేల్ తీసుకొని రౌండ్ నెక్ డ్రా చేసేసుకొని ఇప్పుడు డ్రా చేసిన విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను నెక్ అయితే కట్ చేయట్లేదండి. పైన షోల్డర్ దగ్గర నుండి సైడ్ ఖర్చు వరకు మొత్తం ఈ విధంగా నీట్గా కటింగ్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అడగొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ సైడు మనం ఎక్కడికైతే ఖర్చు పెట్టామో అక్కడికి ఈ విధంగా ఒక ఖర్చు పెట్టుకొని అక్కడ నుంచి జస్ట్ 1-2 పాయింట్లు అనేది డౌన్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్ పెట్టడం కోసము టేపుని ఇలాగా సైడ్ ఖర్చు వరకు ఎంత పొడవు ఉందో చూసుకొని మధ్యలోకి ఒక మార్కింగ్ పెట్టుకొని బ్లౌజ్ పొడవును బట్టి డాట్ పొడవు అనేది పెంచుకోవాలి. ఇక్కడ నాకు 16 ఇంచులు అయితే వచ్చింది బ్లౌజ్ పొడవు, అందుకే నేను 4.5 ఇంచ్ డాట్ పొడవు అయితే పెట్టాను. ఇక్కడ డాట్ ఎక్కడికైతే మనం మార్కింగ్ పెట్టామో అక్కడ రఫ్ అనేది చేసామంటే వీల్ మార్కర్తో బ్యాక్ సైడ్ కూడా ఒక మార్కింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్ కట్ని ఇలాగా క్లాత్ డబుల్ ఫోల్డ్ ఉంటుంది కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. పై వైపున హెచ్చులు తగ్గులు ఏమైనా ఉంటే ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకొని ఒక కటింగ్ అయితే చేసేసుకోండి. మళ్ళీ ఒక 1/2 ఇంచ్కి ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. ఆది బ్లౌజ్లో హ్యాండ్ పొడవును చూసి దానికన్నా మనకి కస్టమర్ వచ్చి 1.5 ఇంచ్ పొడవు పెట్టమన్నారు. అయితే మొత్తం 6.5 ఇంచ్ పెట్టమన్నారు. 6.5 ఇంచ్ ప్లస్ పైన ఖర్చుకి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. హ్యాండ్తో కుట్టేటప్పుడు అన్ని ఈ విధంగా టేప్తో మన వైపుకి 2 టైమ్స్ కస్టమర్ మనకి ఎలాగైతే చెప్తారో మనం అలాగే అనాలి. ఇలా క్రాస్‌సారి కస్టమర్ మనల్ని వెతుక్కుంటూ లోపల కనిపించకుండా ఉంటుంది. ఓకేనా అండి? ఇదే విధంగా నెక్ మొత్తం పొడవు వచ్చేసి 7 ఇంచులు, ఫ్రంట్ హ్యాండ్స్ కి అయితే డబుల్ వేసానండి. బార్డర్ పైన హ్యాండ్ డౌన్ వచ్చేసి ముందు చూసుంటారు కదా, డబుల్ అయితే వేసాను.
మన కస్టమరు ఇంతవరకే కావాలని చెప్పారు, ఇంకా ఏం డిజైన్ పూసలతో కానీ అలా ఏమీ వద్దని చెప్పారు. అందుకే నేను సేమ్ వాళ్ళు చెప్పిన విధంగానే ఎంతైతే వస్తుందో అంతా ఇక్కడ మనము లూజ్ పెట్టుకోవాలి. 6.35 ఇంచులు వచ్చింది. 6.35 ఇంచుల దగ్గర మార్కింగ్ ఈ 2.5 ఇంచులో ట్రై చేయండి. ట్రై చేసి మీ బ్లౌజ్ నుండి హ్యాండ్ కి ఈ విధంగా షేప్ అనేది డ్రా చేసి మీరే డిజైన్ వేయండి. డ్రా చేసేసుకొని చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. అయితే మనకి కృష్ణ ముకుంద మురారి హ్యాండ్ కావాలి కాబట్టి పొడవు 3 ఇంచులు వెడల్పు 3 ఇంచులు ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టేసుకొని ఇలాగా హ్యాండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ డ్రా చేసిన విధంగా హ్యాండ్ అనేది కటింగ్ చేసుకోవాలి వేసుకుంటున్నాం కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. పైన ఒక ఖర్చు పెట్టేసుకోండి, సైడ్ కూడా ఒక ఖర్చు పెట్టేసుకోండి. ఇదిగోండి హ్యాండ్. ఇప్పుడు మనము సైడ్ ఖర్చు నుంచి 2.5 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ కింది వైపు నుండి 3 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ 3 ఇంచుల మార్కింగు ఈ 2.5 ఇంచు మార్కింగ్ దగ్గరికి క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసిన విధంగా క్లాత్ని అయితే కటింగ్ చేసుకోవాలి. అంటే ఈ హ్యాండ్లో మనకి విడివిడిగా 2 పీసెస్ అయితే తీసేసుకోవాలండి. 2 పీసులు అనేది సపరేట్ చేసేసుకోవాలి. ఎందుకు అంటే ఈ పైన క్లాత్కి మనము శారీలో వచ్చిన కలర్ అనేది యాడ్ చేస్తాం కాబట్టి ఇలాగా విడివిడిగా కటింగ్ చేసుకోవాలి. చూడండి, హ్యాండ్కి లోతు తీయడం అనేది కుట్టేటప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఓపెన్స్ అనేది మన వైపుకు ఉండాలి. బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ అయితే క్రాస్గా పెట్టేసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగే సేమ్ మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ దగ్గర నెక్ దగ్గర వీల్ మార్కర్తో ఇలా రబ్ చేసేసి బ్యాక్ పార్ట్ తీసేయండి. తీసేసి స్కేల్తో ఈ రబ్ చేసిన దగ్గర స్ట్రైట్గా లైన్స్ అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసేసుకొని ఫ్రంట్లో ఆర్మ్ రౌండ్లో ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ నెక్ ఎంత పొడవు ఉంది అనేది తెలియాలి అంటే ఆది బ్లౌజ్తో కొలత తీసుకోవాలి. ఈ కింద నుండి 2.5 ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ పెట్టాను కదా, సేమ్ అలాగే అటు సైడ్ కూడా మార్కింగ్ పెట్టి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయండి. డాట్ పొడవు కోసం 5 ఇంచులు, వెడల్పు కోసం 2.5 ఇంచులు పెట్టుకోవాలి. పొడవు కూడా 2.5 ఇంచులు పెట్టుకోవాలి. ఆది బ్లౌజ్లో ఫ్రంట్ నెక్ని ఈ విధంగా పైన ఖర్చు వదిలిపెట్టేసుకొని కొలత అనేది తీసుకోవాలి. ఇక్కడ 4వ ఉక్సు దగ్గరికి ఉక్సు పట్టి పొడవుని కొలుచుకోవాలి. ఇలా నెక్ డ్రా చేసుకున్నాక ఉక్సు పట్టి పొడవు అనేది ఈ విధంగా కొలుచుకోవాలి. 4వ ఉక్సు దగ్గరికి మార్కింగ్ పెట్టాలి. అయితే మనం బ్యాక్ పార్ట్లో ఒక 1/2 ఇంచి పొడవు పెంచామండి, మీకు గుర్తుంది అనుకుంటున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ 1/2 ఇంచ్ అనేది మనము పొడవు తీసుకున్నాం కదా, సో ఈ 2.5 ఇంచుకే మనకి ఫ్రంట్లో పొడవు అనేది కరెక్ట్గా క్లారిటీగా సరిపోయింది. చూడండి, కావాలంటే మనం ఎక్కడికైతే 2.5 ఇంచుకి మార్కింగ్ పెట్టామో అక్కడికే డాట్ పొడవు అనేది సరిపోతుంది. ఈ సైడ్ కూడా ఖర్చుతో కలిపి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఆర్మ్ రౌండ్ ఖర్చు అలాగే బెల్ట్ ఖర్చు 2 కలిపి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ 1/2 ఇంచ్ తగ్గించుకొని మార్కింగ్ పెట్టుకోవాలి. ఆర్మ్ రౌండ్, ఫ్రంట్ నెక్, ఇక్కడ బెల్ట్ అంటే డాట్స్ పొడవుని అన్నీ మార్కింగ్ అయిపోయిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ కటింగ్ అయితే చేసేసుకోవాలండి. అందుకే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మీరు కూడా మీ బ్లౌజుల్ని ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చేసేసుకోవచ్చు. మీకు మనీ కూడా చాలా వరకు సేవ్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు బయట ఇస్తే మనకి బ్లౌజులు అనేది చాలానే కాస్ట్ అనేది తీసుకుంటున్నారు కాబట్టి మీకు మీ మనీ సేవ్ చేసుకుంటే ఇది ఒక గొప్ప అవకాశం అని అనుకోవచ్చు. చూడండి, డాట్స్కి దగ్గర ఇలాగా ఖర్చులు అయితే పెట్టేసుకోవాలి. ఉక్సు పట్టి సైడు మొత్తం 5 ఇంచెస్ పొడవు వచ్చింది. ఇందులో 3 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టేసి 2.5 ఇంచుకి ఒక పొడవు పెట్టాలి. అటు ఒక 1/4 ఇంచ్ ఇటు ఒక 1/4 ఇంచ్ అనేది ఈ విధంగా డ్రా చేశాను. అంటే మీకు తెలియని కోసం డ్రా చేశానండి. నేనైతే డైరెక్ట్గా కటింగ్ ఇలా ఖర్చులు అనేది పెట్టేసుకొని డైరెక్ట్గా మిషన్ మీదకి వెళ్ళేసి కుట్టేస్తానమాట. ఇక్కడ కూడా మెయిన్ డాట్ పొడవు 2.5 ఇంచ్ పొడవు పెట్టుకోవాలి. అయితే ఉక్సు పట్టి ఇది మెయిన్ డాట్ పొడవు వెడల్పు ఎంత ఉందో చూసుకొని 3వ డాట్ కూడా అంతే పొడవు అనేది పెట్టేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ దగ్గర నుండి వీల్ మార్కర్తో ఈ మార్కింగ్స్ దగ్గర రబ్ చేసుకున్నారంటే కింద నుండే క్లాత్కి కూడా మార్కింగ్స్ అనేది పడతాయి.
కుట్టేటప్పుడు ఈజీ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని రౌండ్ నెక్ కటింగ్ చేసుకోవాలి. ఈ మధ్యలో అంటే టక్స్ పెట్టే దగ్గర నుండి ఒక 1/2 ఇంచ్ అనేది క్రాస్గా కటింగ్ చేసుకోండి. ఎందుకు అంటే ఫిట్టింగ్ బాగా వస్తుంది బ్లౌజ్కి ఇలా క్రాస్ చేసుకోవడం వల్ల. ఇదిగో చూడండి, నేను స్కేల్తో క్రాస్గా 1/2 ఇంచ్ అనేది డ్రా చేశాను కదా. డ్రా చేసిన విధంగా ఇలాగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని షోల్డర్స్ 2 సమానంగా ఉండేలాగా ఈ విధంగా పరుచుకోవాలి క్లాత్ని. ఇప్పుడు డాట్ పొడవుని, సైడ్ ఖర్చు వెడల్పుని, ఫ్రంట్ వెడల్పు, అలాగే డాట్ దగ్గర వెడల్పుని టేప్తో కొలత అనేది తీసుకోవాలి. ఖర్చులతో కలిపి 2.5 ఇంచు ఖర్చు సైడు, డాట్ దగ్గర 2.5 ఇంచు, ఉక్సు పట్టి సైడు 3 ఇంచులు అనేది ఈ విధంగా తీసుకోవాలి. పట్టి పొడవు వచ్చేసి 11 ఇంచులు. ఇంకా మనకి లైనింగ్లో మిగిలిన క్లాత్ దగ్గర ఈ విధంగా కొలతలు అయితే తీసేసుకోవాలి. నేను మీకు ఇప్పుడు ఎలా చెప్పానో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఈ మిషన్ కట్స్ ఉండే దగ్గర మాత్రం ఈ క్లాత్ అనేది కటింగ్ చేసేసుకోండి. ఎందుకు అంటే మనము కుట్టేటప్పుడు నడుం దగ్గర జాయింట్ వేసుకోవడానికి ఈ క్లాత్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను చెప్పిన కొలత ప్రకారము అంటే మీరు మీ బ్లౌజ్ని కట్ చేసి ఇదే విధంగా కొలత అనేది చూసుకొని బెల్ట్ పొడవుని కటింగ్ చేసుకోవాలి. వెడల్పు కానీ కొలతగా పొడవు కానీ చూసుకొని కరెక్ట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి. నేను ఇక్కడ చేసింది కూడా అదేనండి, మీరు బాగా గమనించవచ్చు. ఈ విధంగా షేప్ బెల్ట్ అనేది నీట్గా కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ అని తెలియడం కోసం ఒక చిన్న ఖర్చు అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ కృష్ణ ముకుంద మురారి క్లాత్ చూడండి, హ్యాండ్ అనేది ఇలాగా విడివిడిగా వచ్చాయి కదా. ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.